5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా స్పష్టత వచ్చింది. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంటే అస్సాంలో బీజేపీ కంఫర్టబుల్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేసే స్థితిలో ఉంది. కేరళలో ఎల్డీఎఫ్ ముందంజలో ఉంటే తమిళనాడులో అమ్మ జయలలిత కూడా స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. చర్చలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి జాయిన్ అయ్యారు. పాషం యాదగిరి గారు, రిజల్ట్ చూశారు. తమిళనాడు అన్నిటికంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్గా అందరూ భావించారు. బట్ అక్కడ కూడా దాదాపు వన్ సైడ్గానే వెళ్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అమ్మ మళ్ళీ అక్కడ అధికారంలోకి క్లియర్ మెజారిటీతోనే వచ్చినట్టు కనబడుతున్నారు. అది అంటే కొన్ని వచ్చినా కూడా తమిళ ఛానళ్ళు చాలా ఛానళ్ళు మళ్ళీ జయ వస్తుందని చెప్పినారు. అట్లాగే కొన్ని నేషనల్ ఛానల్స్ కూడా టైమ్స్ నౌ లాంటిది మళ్ళీ జయ రావచ్చు అని చెప్పినారు. ఒకటి దేశవ్యాప్తంగా మాత్రం ముందు ఎగ్జిట్ పోల్స్ రకమే ఉంది, ఇక్కడ మాత్రం దెబ్బతిన్నది. అయితే ఇంకా శాస్త్రీయంగా ఉంటుందా లేదా ఎగ్జిట్ పోల్ చేసే పద్ధతి, అది యూనివర్స్ ఎంత తీసుకుంటున్నారు, ఆ శాంపుల్ సరిగ్గా ఉందా లేదా, అది శాస్త్రీయంగా ఉందా లేదా, ఇంకా భారతదేశంలో అభివృద్ధి కావాల్సిందే. అందుకనే సెపాలజీ అనేది భారతదేశంలో ఆస్ట్రాలజీ అయిపోయింది, చేతులు చూసే శాస్త్రంలాగా తయారైపోయింది. దాని నుంచి అధిగమించాలి, లేకపోతే ఎగ్జిట్ పోల్స్కు అర్థం ఉండదు. పూర్వం కార్పొరేట్ కంపెనీలు పార్టీలను ప్రమోట్ చేసేవి, ఆ కంపెనీలే పార్టీలకు అనుగుణంగా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ తెచ్చుకునేవి. అది రిజల్ట్ చూపించేది, ఫలితం ఓటర్ల మనస్తత్వం మీద ప్రభావం చూపించేది. ఇప్పుడు తగ్గింది అది, కానీ ఇంకా శాస్త్రీయంగా ఉండాలి. పార్టీలు చేయించుకుంటున్నాయి, సిపిఐ పార్టీలు చేయించుకోకపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముందే ఎగ్జిట్ పోల్స్ చేయించుకుని డబ్బులు చేయించుకుంటున్నాయి. అదే అందుకనే సెపాలజీ హస్ బికమ్ వర్స్ దెన్ ఆస్ట్రాలజీ, ఇండియాలో తయారైంది ఒకటి. రెండవది ఏమంటే ఇది ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే ఉంది. ఈ ఎన్నికల్లో జరిగింది ఏమంటే ఎక్కువ పనిచేసింది అధికారంలో ఉన్న పార్టీలు. ఎక్కడైనా ఉప ఎన్నికలు జరిగితే, 4-5 రాష్ట్రాలు జరిగితే అధికారంలో ఉన్న పార్టీలకు ఉపయోగపడుతుంది. ఒక అస్సాంలో బీజేపీ లాభపడి ఉండొచ్చు, కానీ తమిళనాడులో జయలలితనే మళ్ళీ వచ్చింది. దానికి కారణం ఏమంటే ఆమె వరాలు కురిపించింది. ప్రజల్ని చివరికి ప్రభుత్వాలు బిచ్చగాలుగా మారుస్తున్నాయి. వరాలు, మీరు ఆడపిల్లలు స్కూటర్ కొంటే 50% సబ్సిడీ, 50% మాఫ్ చేస్తాము, 8 నెలలు 9 నెలలు మెటర్నిటీ లీవ్ ఇస్తాము, తర్వాత సెల్ ఫోన్లు ఇస్తాము, ల్యాప్టాప్లు ఇస్తాము. అట్లా జనానికి ఆశలు కల్పించినారు ఒకటి. రెండవది, అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఇతర పార్టీల్లో ఉన్న మాఫియానందరినీ ఆకర్షించినాయి. అధికారం ఉన్న పార్టీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే అన్ని పార్టీల మాఫియా అంతా టీడీపీలో చేరింది. మన దగ్గర అన్ని పార్టీల మాఫియా టీఆర్ఎస్లో చేరింది. డిఎంకేలో కూడా మనం ఏఐడిఎంకేలో చూస్తున్నాం. అన్ని పార్టీలు ఆ చివరికి విజయకాంతన్ గెలిస్తే వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా చేర్చుకున్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా అట్లాగే జరిగింది. అందుకని ఎన్నికలు వచ్చేసరికి డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం, మాఫియా ప్రభావం ఉంటుంది. సో మాఫియానే గెలుస్తుంది మనకు కనిపిస్తుంది. సిద్ధాంత ప్రాతిపదికగా సిపిఎం పార్టీలు వెస్ట్ బెంగాల్లో, కేరళలో, త్రిపురలో పోటీ చేస్తున్నాయి. అక్కడ సిద్ధాంతాలు పనిచేస్తాయి, ఆచరణ పనిచేస్తుంది. వాళ్ళు అమలు ఏం చేసి ఎందుకు మన సదర్న్ స్టేట్స్లో ఈ మనీ ప్రభావం ఎక్కువ ఉందంటారు, ఎస్పెషల్లీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. బట్ అక్కడ ఎడ్యుకేషన్ లిటరసీ పర్సంటేజ్ హైయెస్ట్ ఉన్న కేరళలో మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు, ఆ ప్రభావం లేదు. అందుకని తమిళనాడులో ఇన్ని రకాల వరాలు. చివరికి జోకేం ఉందంటే తమిళనాడులో మీరు ఓటింగ్ రోజు, పోలింగ్ రోజు ఈవీఎం బటన్ ఒత్తితే అది క్యాష్ సిస్టర్ లాగా సౌండ్ చేస్తుంది. బీఫ్ రాదట, బీఫ్ సౌండ్ రాకుండా క్యాష్ సిస్టర్ లాగా కర్రమ నోట్లకు లెక్కబెట్టినట్టు వస్తుంది. తర్వాత అదే ఈవీఎం ఏటీఎం లాగా పనిచేసి నోట్లు కురిపిస్తుంది. అట్లా ప్రచారం జరిగింది. ఎందుకంటే మొన్న చూసినాం, అది ఎన్ని రోజుల తర్వాత 3 కంటైనర్లు దొరికినాయి, ఇంకా 17 కంటైనర్లు దొరకలేదని చెప్తున్నారు. దొరికినాయి 3, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని చెప్తున్నారు. అది కూడా వారం రోజుల తర్వాత బయట పెట్టినారు. బయట పెట్టినాక 18 గంటల తర్వాత దాకా ఎస్బీఐ స్పందించలేదు. 18 గంటల తర్వాత చెప్పింది అవి మావని. వెంటనే ఎందుకు చెప్పలేదు? ఇన్ని రోజులు ఏం చేసినారు మీరు? అందుకనే దీంట్లో డబ్బు ప్రభావం చాలా విపరీతంగా ఉంది. తర్వాత వ్యక్తి ఆరాధన, ఆమెను దాదాపు దేవతను చేసినారు. పురుచి తలైవి అంటే రెవల్యూషనరీ నేత, విప్లవ నేతగా మార్చేసినారు. ఆమె ఏం విప్లవం చేసింది మనకు తెలిసింది ఏం లేదు. సినిమా గ్లామర్ చూపించి, డబ్బులు చూపించి, మాఫియాను చూపించి, ఆశలు చూపించి ఓట్లు తీసుకుంటున్నారు. కేరళలో అట్లా కాదు. కేరళలో జరిగింది ఏమంటే పాపం ఆ అచ్యుతానందన్ 93-94 ఏళ్ళు ఆయన ప్రచారం చేసినాడు, సిద్ధాంతాలు చెప్పుకున్నారు. తర్వాత ప్రచారం అంతా వాట్సాప్ ద్వారా జరిగింది, సెల్ ఫోన్ ఇంటర్ఫేస్ ద్వారా జరిగింది, ఇంటర్నెట్ ద్వారా జరిగింది. బయట ప్రచారం లేదు. వాట్సాప్లో సిద్ధాంతాలు చర్చించినారు, మీ సిద్ధాంతం గొప్పదా, మీ సిద్ధాంతం గొప్పదా అని. అక్కడ చివరికి మోదీ వచ్చిపోతే మోదీని కూడా ఈసరించుకున్నారు. ఇది ఇంకో సోమాలియా అవుతుంది, గాడ్స్ ఓన్ కంట్రీ అంటే ఇది పైరేట్స్ ఓన్ సోమాలియా అని చెప్పి జనం అన్నారు. ప్రతి ఇంట్లో 125 మంది గల్ఫ్లో ఉంటారు, బంధువులు ఇక్కడ ఉండరు, బంధువులు అక్కడ ఉంటారంటే దానికి చెదిరించుకున్నారు. అందుకని అక్కడ పనిచేయలేదు. అక్కడ సిద్ధాంతాలు పనిచేసినాయి, ఆచరణ పనిచేసింది, ఆలోచనలు పనిచేసినాయి. అందుకనే అన్ని సౌత్ ఇండియాలో అంతా ఉంటుందని కాదు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సినిమా ప్రభావం. అక్కడ ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్, సినిమాల ప్రభావంతో రకరకాల
ప్రలోభాలు, రకరకాల ఆకర్షణలు. సినిమా విజయవంతం కావాలి, మొదటి రోజే సక్సెస్ చేయించాలి, టికెట్లన్నీ అభిమానులతో కొనిచ్చాలి, పెద్ద పెద్ద కటౌట్స్లు పెట్టాలి. అదే సంస్కృతి, సినిమా సంస్కృతి రాజకీయాల్లోకి వచ్చింది. అందువల్ల అంత ఆర్భాటాలు, విలాసాలు ఎక్కువైనాయి. తక్కిన చోట్ల లేదు. యూపీలో మీరు ఇప్పటికి కూడా 10 లక్షలు 20 లక్షలు ఉంటే క్యాండిడేట్ టికెట్లు దొరుకుతాయి. ఇక్కడ ఎవరికి టికెట్లు ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు? 100 కోట్లు ఖర్చు పెడతావా, 50 కోట్లు ఖర్చు పెడతావా? తర్వాత టికెట్లు అమ్ముకోవడం కూడా ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు అమ్ముకుంటున్నాయి. లోక్సభకు అమ్ముకుంటున్నాయి, శాసనసభకు అమ్ముకుంటున్నాయి, రాజ్యసభ గెలిచే రాజ్యసభ అయితే 100 సీట్లు 100 కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాయి. అందుకని పైన టికెట్లు కొనాలి, కింద ఓట్లు కొనాలి, కింద కొనడం పై కొనడం. అందుకని మన తెలంగాణలో, ఆంధ్రలో, తమిళనాడులో విలాసాలు ఎక్కువైనాయి, డబ్బు ప్రభావం ఎక్కువైపోయింది. సో వీరే గారు, తమిళనాడులో చూసుకుంటే కనుక అన్నాడీఎంకే 127 స్థానాల్లో ప్రస్తుతం ముందంజలో ఉంది. డిఎంకే కూటమి 92 స్థానాలు. బట్ థర్డ్ ఫ్రంట్ మాత్రం ఎక్కడ కూడా అసలు థర్డ్ ఫ్రంట్ ప్రభావం అసలు ఏమాత్రం కనబడటం లేదు. ముఖ్యంగా డిఎండికే గతంలో 29 స్థానాలు సాధించిన పార్టీ కానీ, డిఎంకేతో కలిసి కంటెస్ట్ చేసిన కమ్యూనిస్టులు కానీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యత కనబరచట్లేదు. ఎందుకంటారు? రీజన్ ఏమంటారు? ఇది కూడా మనం ఇదొక ప్రయోగంగా చూడాల్సిందే. తమిళనాడు రాజకీయాల్లో మనం చూస్తే మొత్తం చరిత్రలో గతంలో ఒకసారి మాత్రమే గెలిచిన పార్టీనే మళ్ళీ గెలిచింది. ఇప్పుడు రెండోసారి మళ్ళీ గెలిచిన పార్టీనే గెలవడం అనేది. మిగతా చరిత్ర అంతా కూడా ఈ పార్టీ పోతే ఆ పార్టీ పోతే డిఎంకే, అన్నా డిఎంకేల మధ్య ఈ షిఫ్ట్లు మనం చూస్తాం. రెండోది, ఈసారి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. పోటాపోటీగా ఉన్నాయని ఈ రూపంలో చర్చ జరిగింది. విజయకాంత్ ఏమైనా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాడా అనేటువంటి రూపంలో చర్చ జరిగింది. బట్ ఈ ఊహాగానాలన్నిటికీ తెరదించేసి మళ్ళా తమిళనాడు ఆనవాయితీ ప్రకారమే ఎవరికిచ్చినా పూర్తి మెజారిటీ ఇస్తారు ప్రజానీకం అక్కడ అనేటువంటిది మళ్ళా రుజువైంది. అందుకని ఈ నేపథ్యంలో తమిళనాడులో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే, లెఫ్ట్ ఫోర్సెస్ అధికారంలో ఇప్పటికే అనుభవించి ఆ చరిత్ర కలిగి ఉన్నటువంటి పార్టీలతో కాకుండా ఇతర చిన్న చితకా పార్టీలతో కలిసి ఒక ప్రోగ్రామ్ బేస్డ్గా ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగాన్ని ప్రజలు ఏ మేరకు ఆదరించారు, ఏ మేరకు ఆదరిస్తారు అనేటువంటిది ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అక్కడ జరిగింది. దాని ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకని దీని ఆధారంగా భవిష్యత్తులో మళ్ళీ కొన్ని లెసన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒకటి మనకు కనపడుతుంది, ప్రజల్లో పేదరికం ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఫలానా ఫ్రంటు లేదా ఫలానా రాజకీయ పార్టీ మా కష్టాలు కడతీర్చగలిగినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, పూర్తి అన్ని స్థానాల్లో కూడా దానికి ఆ స్ట్రెంత్ ఉంది అనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి రిజల్ట్ రావచ్చు. అది లేనటువంటి నేపథ్యంలో ప్రజానీకం చూసేది ఏంటిది? తక్షణం నాకేమన్నా రిలీఫ్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు అంటే, గ్యారంటీగా తక్షణం రిలీఫ్ ఇవ్వగలిగే వాళ్ళు జయలలిత కనపడుతున్నారు. చూస్తున్నాం మనం. ఇచ్చిన వాగ్దానాలే కాదు, ఇప్పటిదాకా అమలు జరిగిన ఇప్పుడు భోజనం లాంటి దగ్గర నుంచి మొదలు పెడితే అనేక స్కీమ్లు, అమ్మ పేరు మీద పెట్టేటువంటి స్కీమ్లు, తక్షణం పేదలకు రిలీఫ్ ఇచ్చేటువంటి స్కీమ్లు అవన్నీ కూడా. అందుకే ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీలు తమిళనాడులో అన్నీ అవినీతికర పార్టీలే అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ అవినీతి పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అవినీతిని ప్రధానమైన ఫ్యాక్టర్గా జనం చూడలేదు. వీటికి భిన్నమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని చూపించగలిగే వాళ్ళు మేము గెలవబోతున్నామనే కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగేటువంటి స్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంటే ప్రజలు ఎట్లా తీర్పునిచ్చేవాళ్ళో మనం చెప్పలేము. అది లేని నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికలు ఫలితాలు మనం చూస్తాం. సో శ్రవణ్, మీరు చెప్పండి, తమిళనాడులో ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం లేదా రాదా? ముఖ్యంగా నేషనల్ పార్టీస్ కూడా, బీజేపీ, కాంగ్రెస్ కూడా అక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? కమ్యూనిస్ట్ పార్టీ అయినా లేకపోతే డిఎండికే ఇంకోళ్ళు వచ్చినా, రేపు రజనీకాంత్ పార్టీ పెట్టినా ఈ డిఎంకే, అన్నా డిఎంకేలకు ప్రత్యామ్నాయాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితిలో అక్కడ లేరా? అట్లా అనడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు అనేటటువంటి ఆ పార్టీలు ఎందుకు ఓడిపోతున్నాయి? ఒక పార్టీ మీద వ్యతిరేకత ఇంకో పార్టీని గెలిపిస్తున్నారు జనం. అంటే ఆ పార్టీ 100% పర్ఫెక్ట్ పార్టీ అని ప్రజలు చూడడం లేదు. సో ఈ పార్టీ పోతే ఇది సరిగ్గా లేదన్నప్పుడు ఇంకో పార్టీకి మొగ్గు చూపుతున్నారు. వీళ్ళిద్దరు సరిగ్గా లేరు అనే అభిప్రాయం అయితే ప్రజల్లో అభిప్రాయం వచ్చినట్టే కదా. వీళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు అంతే తప్ప ఆ ఆల్టర్నేటివ్ను క్రియేట్ చేయడానికి ఎఫర్ట్ అక్కడ జరగలేదు. ఈ లెఫ్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ సపోర్టింగ్ పార్టీస్గా మారిపోయాయి తప్ప సొంతంగా బలమైన శక్తిగా రూపొందించే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేయలేదు. లెఫ్ట్ పార్టీలు కూడా అటు డిఎంకేనో లేకపోతే అమ్మానో వాళ్ళు కొన్ని సీట్ల కోసమని వాళ్ళతో ముందు పార్టీ సస్టైన్ కావాలి కదా అనే ఉద్దేశంలో వాళ్ళు వెళ్ళారు. బీజేపీ కూడా కొద్ది రోజులు విజయకాంత్ వెళ్ళింది, ఆ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత జయలలితకు దగ్గరైంది. ఆమె సీట్లు ఇవ్వననేసరికి మళ్ళీ ఇండిపెండెంట్గా ఫైట్ చేసి అవినీతిమయమైన ప్రభుత్వం అనింది. కాబట్టి ఒక కన్సిస్టెన్సీ నా అభిప్రాయం ప్రకారం
ఈ రాజకీయ పార్టీలదే తప్పని చెప్తాను, ప్రజలది ఏం తప్పలేదు. పాపం వాళ్ళు ఎవరు మాకు అండగా ఉంటారు, ఎవరు ఉన్న దాంట్లో బెటర్ అనే ఛాయిస్ చూసుకొని వాళ్ళు అటువైపు అమ్మ వైపు మొగ్గు చూపారు. అదే ఈ పార్టీలందరూ ఒకవేళ కన్సిస్టెంట్ స్టాండ్ను తీసుకోగలిగితే తప్పనిసరిగా అక్కడ కూడా చేంజ్ వస్తుంది. ఎందుకంటే ఏ పార్టీ కూడా మన లెఫ్ట్లో అక్కడ వెస్ట్ బెంగాల్లో 30 ఏళ్ళు 35 ఏళ్ళ లాగా కంటిన్యూస్గా గెలవలేదు. ఏదో బై ఛాన్స్ ఎంజీఆర్ ఒకసారి గెలిచినాడు, ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన జయలలిత మళ్ళీ గెలుస్తుంది. సో కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ను నిర్మించడంలో ఆ పార్టీలు వైఫల్యమయ్యాయి. నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు కొత్త వాదన ఈరోజు ఉదయం చూశాను, స్టాలిన్ ఈ ఎలక్షన్ అవినీతి పైన అక్రమాల పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని. డెఫినెట్గా అది సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అక్కడ 2 రాజకీయ పార్టీలు కూడా అవినీతిమయంగా వ్యవహరించాయి, ప్రతి ఇంటికి డబ్బులు పంపిణీ చేశాయి. ఒక కాన్స్టిట్యున్సీలో అయితే 6 కోట్లు పంపిణీ చేసిన తర్వాత ఈ ఆఫీసర్స్కు 22 లక్షలు దొరికాయి. వాళ్ళకి తెలిసిపోయింది అక్కడ 6 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందని. అట్లాంటప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా వ్యవహరించాలి. ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో ఎలక్షన్స్ తూతూ మంత్రంగా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం, అసలు ఎట్లా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక రాష్ట్రంలో ఖర్చు అవుతాయి, దాన్ని ఆపే శక్తి ఎలక్షన్ కమిషన్కి లేదా? ఒకవేళ ఆపలేకపోతే ఎందుకు కండక్ట్ చేయాలి అట్లాంటి ఎలక్షన్స్ను? దౌర్జన్యాన్ని కంట్రోల్ చేయగలిగినారు, పోలీసుల రంగంలోకి దించి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయగలిగినారు, విచ్చలవిడిగా ప్రచారాన్ని విచ్చలవిడిగా పోస్టర్లు అతికించే కల్చర్ను కంట్రోల్ చేయగలిగినారు. కానీ డబ్బుల ప్రమేయాన్ని ఎందుకు రాజకీయ పార్టీల ఖర్చు పెట్టడాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాయి? ఎస్పెషల్లీ కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాయి ఎలక్షన్ కమిషన్? మేము ఒక ఆర్టీఐ ద్వారా ఎలక్షన్ కమిషన్ అడిగినాము, ఈ రాజకీయ పార్టీల పైన కేసులు నమోదు చేస్తున్నారు, వాటిని ఎందుకు మీరు మానిటర్ చేయట్లేదు, ఎన్ని కేసులు అయినాయి, వాటి స్టేటస్ ఏంది అని అడిగినప్పుడు మాకు టైం లేదు మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఇవి స్టేట్ పోలీస్ యంత్రాంగం ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటాయి కాబట్టి వాటిని మేము ఫాలో అప్ చేయమని ఎలక్షన్ కమిషన్ అంటుంది. ఎలక్షన్ కమిషన్ ద్వారా కేసులు పెడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండివిజువల్ కాదు, అదొక వ్యవస్థ, దానికి కింది నుంచి టాప్ దాకా యంత్రాంగం ఉంది. వాళ్ళు ఎందుకు ఫాలో అప్ చేయరు? ఇన్ని కేసులను మనం చూస్తూనే ఉన్నాం, ఇటీవల కాలంలో వచ్చిన చేంజెస్ కారణంగా రికార్డ్ చేస్తున్నారు. శ్రవణ్, ఒక్క నిమిషం. పాషం యాదగిరి గారు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ క్రియాశీలకంగా వ్యవహరించట్లేదు అన్న విమర్శలు ఉన్నాయి, మనీ పవర్ను కంట్రోల్ చేయట్లేదు. సిస్టంలో ఫాల్ట్ ఉందా, లేకపోతే కేవలం ఎలక్షన్ కమిషన్ మీదే మనం తప్పు నెట్టేయచ్చా? రాజకీయ పార్టీలకు రెస్పాన్సిబిలిటీ ఉండదంటారా? రాజకీయ పార్టీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, ముఖ్యంగా అధికారంలో పార్టీలకు ఉంది. అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల సంస్కరణలు తీసుకొని రావాలి. తీసుకొస్తే ఎవరు పోటీ చేయాలి, ఎటువంటి వాళ్ళు పోటీ చేయాలి, పోటీ చేస్తే ఎటువంటి నిబంధనాలు ఉండాలి, ఎటువంటి నియమావళి ఉండాలి, క్రిమినల్స్ జైలుకు పోయి వచ్చిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, వాళ్ళందరినీ ఎంపీలు చేస్తూ మంత్రులు చేస్తూ, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు, శారీరకమైన నేరాలు చేసిన వాళ్ళు, ఘోరమైన నేరాలు చేసిన వాళ్ళు, వాళ్ళందరికీ టికెట్లు ఇస్తున్నారు. ఎందుకంటే మాఫియా వాళ్ళే కాబట్టి. సంస్కరణలు పెట్టి ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. మనం ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు వచ్చేసినాయి, గూగుల్ అర్త్ కూడా వచ్చింది. ఎక్కడ ఏం చేసినా చిన్న గీత రోడ్డు మీద మీరు చాక్ పీస్తో గీత గీస్తే అది చాక్ పీస్తో గీసారో బొగ్గుతో గీసారో కూడా చెప్పగలిగినంత శాటిలైట్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టినారో చెప్పవచ్చు. ఎక్కడి నుంచి పోతున్నాయి పైన వెళ్ళే కంటైనర్లు, అందులో కరెన్సీ ఉందా బంగారం ఉందా కూడా చెప్పవచ్చు. శాటిలైట్ విశ్లేషణ చెప్పగలుగుతున్నారు రంగులు బట్టి. అవన్నీ వచ్చినప్పుడు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? అందుకనే ముందు చట్టాలు తీసుకురావాలి, సంస్కరణ, ఎన్నికల సంస్కరణ. ప్రభుత్వమే ఎన్నికల ఖర్చు భరించాలి. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేది. తర్వాత ఎవరికి టికెట్లు అనేది కూడా పార్టీ కార్యకర్తలకి, ఏమైనా అధికార పార్టీలు పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇస్తున్నాయా? ఎక్కడి నుంచో హఠాత్తుగా బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వాళ్ళు బాగా డబ్బులున్న మాఫియా ఉంటున్నారు. ల్యాండ్ మాఫియానో, సాండ్ మాఫియానో, లిక్కర్ మాఫియానో, మైనింగ్ మాఫియానో, ఫారెస్ట్ మాఫియానో ఉంటున్నారు. మాఫియా తప్ప ఇంకోరు ఉండట్లేదు అన్ని పార్టీలు. ఒక్కసారి తమిళనాడు నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్దాం. వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ 218 స్థానాల్లో ఆధిక్యత దిశగా, అంటే భారీ మెజారిటీ దిశగా వెళ్తోంది. గత ఎన్నికల్లో కేవలం 184 స్థానాలు మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ సాధిస్తే ఈసారి అంతకంటే ఎక్కువ వెళ్ళిన పరిస్థితి. లెఫ్ట్ పార్టీస్ 65 స్థానాల్లో లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ కలిసి ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ 10 స్థానాల్లో అక్కడ ఆధిక్యత కనబరుస్తుంది. వీరే గారు, మీ ఒపీనియన్ ఏంటి? మీరు గతంలో సిపిఎం దాదాపు 40 స్థానాలు సాధించింది, సిపిఎం కూటమి 64 స్థానాలు సాధించిన పరిస్థితి. ఈసారి కాంగ్రెస్తో కలిసినా అంతకంటే తక్కువే వస్తున్నాయి. సో మమతా బెనర్జీ సీట్స్ కూడా పెరిగిన పరిస్థితి. ఎందుకు అటువంటి స్థితి వచ్చిందంటారు? అంటే బేసిక్గా లెఫ్ట్ పార్టీస్ కూడా తమ విధానాల్ని లోతుగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు సిపిఎం అఖిల భారత మహాసభ విశాఖలో జరిగినప్పుడే ఈ అంశాలని లోతుగా పరిశీలించింది, కొన్ని నిర్ణయాలకు వచ్చింది.
ఇప్పుడు జరిగినటువంటి బెంగాల్ ఎలక్షన్స్ మరో ప్రయోగం, మరొక అనుభవం. దీని నుంచి అనేక గుణపాఠాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లెఫ్ట్ పార్టీస్ 34 సంవత్సరాలు అప్రతిహతంగా ఈ దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ 34 ఇయర్స్ అవినీతి ఆరోపణలకు అవకాశం లేని పాలన ఇవ్వడం, ఇట్స్ నాట్ జోక్. అందుకే ఎవరు ప్రశ్నించగలిగే పరిస్థితి. ఈవెన్ చైనా లీడర్షిప్ కూడా వచ్చి బెంగాల్ డెమోక్రసీని అధ్యయనం చేసిపోయింది అని అంటే మనం దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. బట్ ఇంత చరిత్ర కలిగినటువంటి చోట ఎందుకు ఎదురు దెబ్బలు తిన్నాం అనేటువంటిది ఈరోజు లెఫ్ట్ పార్టీసు ఆత్మపరిశీలన చేస్తున్నాయి, సమీక్షలు చేస్తున్నాయి. ఇప్పుడు బెంగాల్లో జరిగిన పరిణామాలు కూడా ఆ దిశలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందులో వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి సంస్కరణలు, దాంట్లో చూసుకుంటే లెఫ్ట్కు తిరుగులేదు. అక్కడ ఖచ్చితంగా అది చారిత్రాత్మకమైనటువంటి, అదే నిలబెట్టి ఉండొచ్చు బహుశా ఈ 34 ఇయర్స్ కూడా. బట్ ఆ తర్వాత అక్కడి వరకే ప్రజలు ఆగరు. 2 జనరేషన్స్ మారినాయి, వాళ్ళ ఉపాధి సమస్యలు వచ్చినాయి, పారిశ్రామికీకరణ సమస్య వచ్చింది. దీన్ని ఎట్లా అడ్రస్ చేశారు, లిబరలైజేషన్ పాలసీస్ పట్ల ఎట్లా అడ్రస్ చేశారు. మనం చూస్తే కేరళలో ఒక పద్ధతుల్లో అడ్రస్ చేశారు, బెంగాల్లో ఒక పద్ధతుల్లో అడ్రస్ చేశారు. కేరళ ప్రజానీకం బ్రహ్మరథం పడుతున్నారు, బెంగాల్ ప్రజానీకం క్రిటికల్గా ఉన్నారు. దీని నుంచి తీసుకోవాల్సిన లెసన్స్ ఏమిటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ పొలిటికల్ పార్టీస్తో అండర్స్టాండింగ్ విషయంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ గురించి రకరకాల చర్చలు వస్తున్నాయి. రేపు సిపిఐ, సిపిఎం వాళ్ళ కేంద్ర కమిటీ సమావేశాల్లో చేయబోయేటువంటి సమీక్షల్లో వాస్తవాలు ఏమిటనేది తేలుతుంది. కానీ కాంగ్రెస్తో అండర్స్టాండింగ్తో ఏ మేరకు ముందు పోగలుగుతాం అనేటువంటిది కూడా పరిశీలించాల్సినటువంటి అంశమే. గతంలో సిపిఐ చేసి చేతులు కాల్చుకుంది, ఇప్పుడు సిపిఎం కూడా ఆ పని చేస్తుందా? విశాఖ మహాసభలో దానికి అవకాశమే లేదని స్పష్టంగా చెప్పింది. అయినా బెంగాల్ గురించి వార్తలు వచ్చినాయి, వాటిల్లో జరిగిన వాస్తవాలు ఏమిటో కూడా తేలాల్సినటువంటి అవసరం. సో ఇక్కడ మమత ఎక్కడ స్కోర్ చేసిందంటారు పాశం యాదగిరి గారు? అల్ట్రా లెఫ్ట్ అంటే లెఫ్ట్ కంటే ఇంకా కాస్త ఆమె ఎక్కువ చేయడం వల్లే కొంత ఆమె కొన్ని సిపిఎం నుంచి గుణపాఠాలు తీసుకుంది. ఆమె ఏం చేసిందంటే సిపిఎం వాళ్ళు క్యాడర్ని పెట్టుకున్నారు అన్ని చోట్ల. ఆమె అన్ని చోట్ల యూత్ క్లబ్బులు పెట్టింది, మాఫియాని తీసుకొచ్చి పెట్టింది, భుజబల మనవాళ్ళని తీసుకుని వాళ్ళ రకరకాల ఆశలు పెట్టింది. ప్రతి ఊర్లో సిపిఎంను కౌంటర్ చేయడానికి వాళ్ళు యూత్ క్లబ్లు, జిమ్స్లు పెట్టుకుంటూ పోయింది. వాళ్ళు ఈసారి గట్టిగా పనిచేసినారు. మా గ్రామాన అది వీళ్ళంతా ఆవారాగాళ్ళు, వీళ్ళంతా మాఫియాలు, గుండాలని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చివరికి బూత్ మేనేజ్మెంట్ అంటే ఆ మనుషులు కావాలి అక్కడ. ఆ మనుషులు పెట్టుకొని ఆమె చేసిన ఒక ప్లాన్ బూత్ మేనేజ్మెంట్ ద్వారానే గెలుస్తుందంటారా? ఆమె డెవలప్మెంట్ లేకపోతే ఆమె ఏం పని చేయలేదంటారా? అంటే పని చేయడానికి పెద్ద ఆర్థిక విధానాలు, భిన్నమైన విధానాలు ఏం కావు. మనం చూస్తున్నాం కదా, పారిశ్రామికవేత్తల ప్రతినిధిని ఆర్థిక మంత్రిగా పెట్టుకుంది. సిపిఎం పార్టీ ఒక అశోక్ మిత్రా లాంటి మేధావిని తీసుకొచ్చి పెడితే ఆమె ఒక పారిశ్రామికవేత్తల వాళ్ళ సంఘానికి అధ్యక్షునిగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఆయన ఆర్థిక విధానాలు ఏం భిన్నంగా ఉంటాయి? కాంగ్రెస్ కంటే భిన్నంగా ఏమి ఉండవు. అయితే వీరయ్య గారు చెప్పినట్టు ఏంటంటే విశాఖ తీర్మానంలో మనం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోమని చెప్పిన వాళ్ళు కేరళలో ఎందుకు గెలిపిస్తున్నారంటే జనము కేరళలో వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు, డైరెక్ట్గా కాంగ్రెస్ సిపిఎం మధ్యనే ఉంది, లెఫ్ట్ ఫ్రంట్ మధ్య ఉంది. జనానికి స్పష్టత కనిపించింది, ఇక్కడ కనిపించలేదు. కాంగ్రెస్లో చాలా దొంగలు ఉండేసరికి సిపిఎంను కూడా అదే బ్రాకెట్లో పెట్టి చూసినారు జనం. ఒకటి. రెండవది, ఇంకొక పెద్ద సమస్య ఏమొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీల కంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. పూర్వము సోవియట్ యూనియన్, ఈస్ట్ యూరోపియన్ బ్లాక్ అంతా ఉన్నప్పుడు ఇది ఒక శాస్త్రీయమైన సిద్ధాంతం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి జనానికి. అయితే లాటిన్ అమెరికా లాంటి దేశాల్లో మళ్ళీ వామపక్ష ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి, అక్కడ కనిపిస్తూనే ఉంది. సో అట్లా ఆ ఇంటర్నేషనల్గా ఒక ఇన్స్పిరేషన్ ఉండే కేంద్రం ఒకటి పోయింది, అన్ని మావోయిస్ట్ పార్టీతో సహా అన్ని పార్టీలకు పోయింది. రెండవది, జ్యోతి బస్ గారు కావచ్చు, ఇప్పుడు అచ్యుతానందన్, ఆయన మీరు ఇప్పుడు ఒకటి అన్నారు, వెస్ట్ ఆర్థిక విధానాలు వేరే లేవని. బట్ వెస్ట్ బెంగాల్కి ఇండస్ట్రియలైజేషన్ అవసరం లేదా? అక్కడ చాలామంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. నేను కూడా వెస్ట్ బెంగాల్ 2011 ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు చాలామంది యూత్ మాకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అన్న పరిస్థితి ఉంది. కొంత భిన్నమైన ఆర్థిక విధానాలు అక్కడ అనుసరించాల్సిన అవసరం లేదు. భిన్నమైన ఆర్థిక విధానాలు అనుసరించే శక్తి వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే ప్రపంచ బ్యాంకు ఎక్కడ అప్పు ఇస్తే అక్కడ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది. మన స్టేట్లోనే చూసుకుందాం, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినారు, పారిశ్రామిక ఉత్పత్తి ఒక పద్ధతి ప్రకారం పివి నరసింహరావు వచ్చినాక 1991 తర్వాత మన స్టేట్లో తెలంగాణలో వచ్చినాక మీరు చూడండి, హైదరాబాద్లో ఎన్ని ఇండస్ట్రీస్ క్లోజ్ అయినాయి, తిరిగి తెరుస్తున్నారా? ఆ ప్రభుత్వం మూసేసిందండి. ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగటూల్స్, హెచ్ఎంటి, డిబిఆర్ మిల్, ఆల్విను, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని మూసేసింది. ఈ ప్రభుత్వం తెరుస్తున్నదా? ఈ ప్రభుత్వం కూడా అక్కడి నుంచి రుణాలు తీసుకోవాలి. సో ప్రపంచ బ్యాంక్ డిక్టేట్ చేసిన ఆర్థిక విధానాలు ఉన్నప్పుడు ఆ వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి ఒక రకమైన సెట్ ఆఫ్ కండిషన్స్, చంద్రబాబు నాయుడుకి ఇంకో రకమైన సెట్ ఆఫ్ కండిషన్స్ ఉండవు, ఒకే రకమైనది ఉంటుంది. అప్పు తీసుకునే దేశంలో ఎక్కడా ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ ఉండొద్దు, చిప్ప చేత పట్టుకొని ప్రపంచ బ్యాంక్ ముందు ఉండాలి. అందుకని ఆమెకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే వెన్నుపోస అయితే లేదు ఆమెకు. పారిశ్రామికవేత్తలు చెప్పింది, పారిశ్రామికవేత్తలు అంటే దళారి బుర్జువాలే. దళారి బుర్జువాలు అంటే వరల్డ్ బ్యాంక్ ముందు ఏజెంట్లే. మీకు అదానీ అయినా, అంబానీ అయినా, మోదీ అయినా, కేసీఆర్ అయినా, చంద్రబాబు అయినా
తృణమూల్ అయినా అదే చేయాలి. సో ఇక్కడ శ్రవణ్, తృణమూల్ కాంగ్రెస్ అచీవ్మెంట్ ఏం లేదంటారా? మమతా బెనర్జీ అచీవ్మెంట్ ఏం లేకుండానే కేవలం లెఫ్ట్ వ్యతిరేకత మీదే ఆమె గెలుస్తుందంటారా? అంటే కొంత చేంజ్ తీసుకురావాలని ఆమె ప్రయత్నం చేసింది. ఆ తర్వాత సార్ యాదగిరి గారు వ్యతిరేకిస్తున్నప్పటికీ అక్కడ ఒక ఇండస్ట్రియల్ బాడీకి సంబంధించిన హెడ్ని ఫిక్కీ చైర్మన్ని తీసుకొచ్చి చందన్ మిత్ర ఆయన మిత్ర ఆయన తీసుకొచ్చి అమిత్ మిత్రాన్ని తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్గా చేయడము, అవన్నీ కూడా ఒక చేంజ్. అల్టిమేట్గా ప్రపంచం మారుతుంది. చైనా మారినప్పుడు వెస్ట్ బెంగాల్ ఎందుకు మారకూడదనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది కదా. అక్కడ కూడా ఇండస్ట్రియలైజేషన్ కావాలి, అక్కడ ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు రావాలి. సరే, ఇక ప్రపంచ బ్యాంకు ఇవన్నీ ఎట్లున్నా ముందు బతకాలి, ఖాళీగా అయితే ప్రజలు ఉండకూడదు కదా. సో ఆ అన్రెస్ట్ ప్రజల్లో బాగా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన విపరీతమైన అన్రెస్ట్ వెస్ట్ బెంగాల్లో ఉండడం, ఈ మమతా బెనర్జీ సింప్లిసిటీ, ఆమె కొంత మార్పుకు దోహదం చేస్తుందా, కమిట్మెంట్, ఆమె చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా కొంత అడ్వాంటేజ్. ఒకటి విపరీతమైన వ్యతిరేకత లెఫ్ట్ మీద చాలా ఇన్నేళ్ళు ఉండి వీళ్ళు మనకి 5 సంవత్సరాల తర్వాత కూడా వ్యతిరేకత ఉంది లెఫ్ట్ మీద. 5 సంవత్సరాలు తృణమూల్ రూల్ చేసింది. నిజానికి ఉంటే కంటే తృణమూల్ మీద వ్యతిరేకత ఉండాలి, లెఫ్ట్ పార్టీల మీద ఎందుకు వ్యతిరేకత? వాళ్ళు చేసింది ఏం లేదు అనేది ఒక అభిప్రాయం ఉంది. మన కలకత్తా లాంటి మహానగరానికి వెళ్తే చేంజ్ చేయలే వాళ్ళు అంతగా. ఏం చేయండి, 34 సంవత్సరాల పాటు ఎలా అధికారంలోకి వస్తారంటారు? వాళ్ళు రూరల్ బేస్ పైన ఎక్కువ డిపెండ్ అయినారు. ఆర్గనైజేషన్స్, వాళ్ళ లేబర్ యూనియన్స్ ఆర్గనైజ్డ్గా, ప్లస్ అపోజిషన్ అంతగా లేదు స్ట్రాంగ్గా వాళ్ళకి అక్కడ. ఈమె ఎన్ని రోజులు ఈ రోజుతో పుట్టింది కాదు కదా. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది దాదాపు 20 ఏళ్ల పాటు పోరాటం చేసిన తర్వాత ప్రజలకు నమ్మకం కలిగింది, ఆమె ఓటేశారు. అంతేగాని ఓవర్ నైట్లో గెలిపించిన పరిస్థితి లేదు. సో కాబట్టి అక్కడ వాళ్ళు వీరయ్య గారు చెప్పినట్టుగా వ్యవసాయ రంగ సంస్కరణలు విప్లవాత్మకంగా చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది, ఒక కుటుంబానికి 1/2 ఎకరా ఉంటుంది, 1 ఎకరా ఉంటుంది. ఆ ఎకరం పైన 20 మంది 30 మంది అయిపోతారు. వాళ్ళకు ఎట్లా కాపాడాలి? భూమి హక్కులు అయితే ఇచ్చారు, కానీ భూమి మీద అన్నం, వాళ్ళకి తిండి పెట్టాలి, చదువు కావాలి, ఉపాధి కావాలి, వీటన్నింటిపైన పెద్దగా ఫోకస్ చేయలేదు. ఆ దిశగా వెస్ట్ బెంగాల్ ఇతర రాష్ట్రాలతో సమానంగా ముందుకు వెళ్ళలేకపోయింది. అదే చైనా, అట్లీస్ట్ వాళ్ళకుండే రోల్ మోడల్ చైనాలాగా కూడా వెళ్ళలేకపోయింది. దానివల్ల అక్కడ ప్రజలు వీలేం చేయలేదు అనే అభిప్రాయం వచ్చింది. పైగా అక్కడ ప్రతి చోట ఎక్కడ చూసినా లెఫ్ట్ వాళ్ళే ఉంటారు, పోలీసులు లెఫ్టే, గవర్నమెంట్ ఆఫీసులో లెఫ్ట్ వాళ్ళే ఉంటారు, అన్ని చోట్లలో వాళ్ళే ఉంటారు. సో వీళ్ళు కబ్జా చేసేసినారు తప్ప మనకేం చేయలేదు అనే ఒక భావన ఉండడము, తర్వాత ఆ కోపము ఇంకా ప్రజల్లో పోలేదు. అందుకే పైగా ఈమె కొంత ఏదో చేస్తుంది, సింప్లిసిటీగా ఉంది కాబట్టి ఈమెకు మరొక అవకాశం ఇద్దాము. 30-40 ఏళ్ళుగా జరగంది, 5 ఏళ్లలో ఎట్లా పరిష్కారం అవుతుందనే ఒక భావన కూడా ఉండొచ్చు. ఇంతకుముందు మీరు చెప్పినారు సీట్లు పెరిగాయని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కలిసి చేసింది అలయన్స్లో, అందుకని ఆమెకు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ అది అలయన్స్లో చాలా సీట్లు వచ్చాయి, 2/3 మెజారిటీ వచ్చింది. సో ఇప్పుడు ఇండివిజువల్గా కంటెస్ట్ చేసింది కాబట్టి ఎక్కువ సీట్లు ఆమె, మొత్తం సీట్లు ఆమెనే కంటెస్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. సో ఎక్కువ సీట్లు ఈసారి తృణమూల్ కాంగ్రెస్కు వచ్చాయి. సో అల్టిమేట్గా కొంత పబ్లిక్లో ఈ రాజకీయ పార్టీలు కూడా చాలా చేంజ్ కావాలి, వాళ్ళ ఎజెండాలు చేంజ్ కావాలి, సిస్టమ్స్ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా ప్రాపర్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల నోటీసెస్ ఇచ్చినట్లుగా మనం చూసాము, అది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చారు. ఇష్టానుసారంగా మీరు హామీలు ఇస్తున్నారు, ఇవి అమలు అవుతాయా లేదా అని అండర్టేకింగ్ మేము చేయగలమని కొన్ని రాజకీయ పార్టీలు అండర్టేకింగ్ కూడా ఇచ్చాయి, అవన్నీ అమలు కావడం లేదు. ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో కూడా డిఎంకేకు, ఏఐడిఎంకేకు కూడా ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది, మీరు ఇట్లా విచ్చలవిడిగా హామీలు ఇస్తున్నారు, ఎలక్షన్ హామీస్, సో అవి ఎంతవరకు అమలు చేస్తారని నోటీస్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిర్దిష్టంగా ఎలక్షన్ కమిషన్కు ఉన్న అధికారాలు చాలా తక్కువ అని ఎన్నికల కమిషనర్లు అంటారు. మాకున్న పరిధిలో మేము ఇచ్చాం, యాక్షన్ తీసుకునే అధికారం మాకు ప్రభుత్వాలు ఇవ్వండి, మేమేం చేస్తాం అంటారు వాళ్ళు. కొన్ని విషయాల్లో మానిటరింగ్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ స్టాటిక్గా లేదు, మొదటి నుంచి కూడా అవసరాన్ని బట్టి వాళ్ళ రూల్స్ ఇంప్లిమెంటేషన్ కానీ చాలా చేంజెస్ ఎలక్షన్ కమిషన్ ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చింది. శేషన్ వచ్చిన తర్వాత కొన్ని చేశాడు, నారాయణ స్వామి వచ్చిన తర్వాత ఈ డబ్బులు పట్టుబడ్డం అంతా కూడా గోపాల్ స్వామి వచ్చిన తర్వాత చాలా ఎఫర్ట్స్ జరిగాయి. ఇళ్ళపైన పెయింటింగ్స్ వేయడము, అట్లాంటివి, ఇళ్ళ మీద జెండాలు పెట్టుకోవడం, అవన్నీ కూడా గోపాల్ స్వామి వచ్చిన తర్వాత కొంత చేంజ్ తీసుకొచ్చినారు. సో ఎలక్షన్ కమిషన్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. జార్ఖండ్లో డబ్బు మన క్యాష్ ఫర్ ఓట్ను చూసాము, సిఐడి ఇన్వెస్టిగేషన్ అది ఏమైందో తెలియదు.
అదే సిమిలర్ కేసు జార్ఖండ్లో జరిగింది. అక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ కౌంటర్మైన్ చేసింది రాజ్యసభ ఎలక్షన్ సందర్భంగా. ఎలక్షన్ని కౌంటర్మైన్ చేసేసి మళ్ళీ కండక్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీకి అక్కడ ఇచ్చేసినారు. హైకోర్టు కూడా అక్కడ కూడా తమిళనాడులో కూడా 2 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసింది ఎలక్షన్ కమిషన్. వాయిదా వేసింది. డబ్బు ప్రభావం మనం ఏదో ఇంతకుముందు చూసాము, ఈ దౌర్జన్యము, బూత్ క్యాప్చరింగ్ లాంటి ఇన్సిడెంట్ జరిగితేనే వాయిదాలు పడేవి, కానీ డబ్బు ప్రభావాన్ని చూసి ఎలక్షన్ వాయిదా వేశారు. సో కొంత చేంజెస్ జరుగుతున్నాయి. డెఫినెట్గా ఈ డబ్బు పట్టుబడ్డ అంశాల విషయంలో కావచ్చు, ఈ 2 ఇన్సిడెంట్స్ 2 కాన్స్టిట్యున్సీల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చుకు సంబంధించినది కావచ్చు, ఓవరాల్ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ పైన కావచ్చు, ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టగలిగి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సిబిఐకి ఇవ్వాలి అని ఒకవేళ వాళ్ళు అభిప్రాయపడితే తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎలక్షన్ కమిషన్ కూడా ప్రోయాక్టివ్ రోల్ తీసుకోవాలి. ఏదో ఎలక్షన్ కండక్ట్ చేయడం ఆ పని అని వదిలేయకుండా ఎన్ని కేసెస్ అయినాయి, వాటికి సంబంధించిన విచారణ ఏ దశలో ఉంది అనేది డీజీపీకి ఒక లెటర్ రాస్తే ఏం పోతుంది, ఎలక్షన్ కమిషన్ రాయరు కదా. ఎలక్షన్ కండక్ట్ చేసిన తర్వాత భయపడిపోతారు. వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఆ స్టేట్లకు సంబంధించిన ఐఏఎస్లే ఇక్కడికి వస్తున్నారు ఎలక్షన్ కమిషన్. మనం కొద్ది రోజుల క్రితం వరకు చూసాము, ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన సంపత్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అవుతాడు, హెచ్ఎస్ బ్రహ్మ అవుతాడు. వాళ్ళు మన స్టేట్కి సంబంధించిన వాళ్ళ మీద వ్యతిరేకంగా ఏం చేస్తారు, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు? సో వాళ్ళకంటూ ఒక ఇండిపెండెన్స్ లేకుండా అయిపోయింది. వాళ్ళల్లో స్టేషన్ లాగా కమిట్మెంట్తో ఉండి గట్టిగా ఏదో పనిచేయాలనే కమిట్మెంట్ ఉంటే తప్ప పెద్దగా ఏమీ మార్పులు రావు. సో ఇప్పటికైనా కొంతమంది ఈరోజు తీసుకున్న చర్యలు ముందు కూడా తీసుకుంటే బాగుంటుంది. అకౌంటబిలిటీ పెంచాలి రాజకీయ పార్టీల్లో. సో థ్యాంక్ యూ శ్రవణ్ ఫర్ జాయినింగ్ ది డిస్కషన్.